హాయ్ ఫ్రెండ్స్, ఈ ఛానల్ స్టార్ట్ చేయడానికి ముందు నేను ఏ ఒక్క ఎలక్ట్రికల్ ఛానల్ కూడా ఫాలో అవ్వలేదు. నేనే నా సొంతంగా వీడియోలు చేసుకొని నేనే స్టార్ట్ చేశాను. నేనే అప్లోడ్ చేసుకొని నేనే ఎడిటింగ్ చేసుకొని మొత్తం నేనే చేసుకున్నాను. ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే ఇది మనం తర్వాత మాట్లాడుకుందాం. ఎప్పటి నుంచో నాకు డౌట్, ఎంసీబీలో అసలు స్ట్రక్చర్, లోపల స్ట్రక్చర్ ఎలా ఉంటుంది దాన్ని తెలుసుకోవాలి, చూడాలని. దీని గురించి కూడా నేను ఏ వీడియోలో కూడా ఏ యూట్యూబ్ ఛానల్లో కూడా దీని గురించి కూడా నేను కనీసం సెర్చ్ చేయలేదు, చూడలేదు. నా సొంతంగా నేను తెలుసుకుందాము, చూద్దాము, ఇప్పతీద్దాము అని. ఇన్ని రోజులు పెట్టడానికి కొద్దిగా వీడియో లేట్ అయింది అంతేగాని వీడియో అయితే తీయడానికి నాకు అరగంట టైం పట్టింది. ఈ ఎంసీబీ పగలగొట్టి ఓపెన్ చేయడానికే నాకు అరగంట టైం పట్టింది. ఎలా తీయాలో ఏంటో, ఎంతసేపు ఎప్పుడూ సక్సెస్ఫుల్ ఒక వీడియో ప్రజెంటేషన్ బాగా చూపించాలి అని సక్సెస్ఫుల్గా చేస్తారు కదా, దానికి చాలా టైం పట్టిద్ది. దానికి కనీసం ఒకరిద్దరైనా సపోర్ట్ ఉండాలి. కాకపోతే నాకు ఇక్కడ ఎవరు సపోర్ట్ లేరు. నేనే ట్రైపాడ్ పెట్టుకొని నేనే అది మొత్తం షూట్ చేసి పెట్టాను. ఇంకా మధ్య మధ్యలో చిన్న చిన్న బిట్స్ కట్ చేశాను. ఇంకా అవి మరీ కొద్దిగా లెంతీగా ఉంటాయి ఆ బిట్స్ కట్ చేసి ఈ వీడియో పెడుతున్నాను. నేను ఆల్రెడీ ఈ వీడియో షార్ట్ వీడియో ఒకటి పెట్టాను. మీకు ఎవరైనా చూడాలనుకుంటే ఒకసారి కామెంట్ చేయండి అని చెప్పి పెట్టాను. ఎవరు కామెంట్ చేయలేదు. అయినా సరే ఈ వీడియో షూట్ చేశాను కాబట్టి ఈ వీడియో వేస్ట్ అవ్వటం ఇష్టం లేదు కాబట్టి నేను ఈ వీడియోకి డబ్బింగ్ చెప్పి పెడుతున్నాను. మీరెవరికైనా కుతూహలంగా ఉంది, ఈ ఎంసీబీలో ఏముందో తెలుసుకోవాలని ఉంటే కనుక ఈ వీడియో చూడండి. లేదంటే మీకు నచ్చకపోతే స్కిప్ చేసేయండి, పర్లేదు, నేనేమీ అనుకోను. నేను తెలుసుకోవాలనుకున్నది మాత్రం ప్రతిదీ నేను వీడియో రూపంలో దాచుకొని మెమరీ కార్డులో, పెన్ డ్రైవ్లో నేను దాచుకోలేను. అదే యూట్యూబ్లో దాచుకోవడం చాలా ఈజీ. ఓకేనా, ఒక్కసారి అప్లోడ్ చేస్తే చాలు. యూట్యూబ్లో మన తర్వాత కూడా ఉంటుంది. మనం ఈ కాలం అయిపోయిన తర్వాత కూడా ఉంటుంది, ఈ కలియుగం అయిపోయిన తర్వాత కూడా ఉంటుంది యూట్యూబ్లో. అందుకే నేను ఏదైనా సరే నేను చిన్న వీడియో తీసానంటే కానీ ఆ వీడియో ఖచ్చితంగా నేను యూట్యూబ్లో చేస్తాను. అది ఇదే కానీ, యానిమల్ ఛానలే కానీ, షార్ట్ ఫిలిమే కానీ, సాంగ్సే కానీ, ఏదైనా సరే. అందుకే నాకు ఎప్పటి నుంచో కుతూహలం, అసలు ఎంసీబీలో ఏముంటుంది తెలుసుకోవాలి, చూడాలి ఒకసారి, లోపల స్ట్రక్చర్ ఎలా ఉంటుంది. శత విధాల ప్రయత్నించి చూశారు. ఇప్పటికీ నేను కటింగ్లేర్ యూజ్ చేశాను, స్క్రూ డ్రైవర్ యూజ్ చేశాను, సుత్తి యూజ్ చేశాను, ఆఖరికి బ్లేడ్తో కట్ చేశాక కానీ అది అవ్వలేదు. అంటే అసలు పగలగొడదాం, ప్లాస్టిక్ డెలికేటెడ్గా ఉంటుందేమో అని చూడటానికి ట్రై చేశాను పగలగొడటానికి, కానీ పగలలేదు. చూసారా, చాలా స్ట్రాంగ్గా ఉంది. అందుకే బ్లేడ్తో కోసి తీయాల్సి వచ్చింది. అప్పటికే కొద్దిగా ఓపెన్ చేశాను, ఓపెన్ అయ్యింది. తర్వాత మీకు లాస్ట్లో మీకు స్ట్రక్చర్ మొత్తం చూపిస్తాను ఎలా ఉంటుందో. వాటిని ఏమేమి అంటారు అనేది మాత్రం మీరు ఎవరైనా తెలిస్తే కనుక కామెంట్ చేయండి. ఓకేనా, నా వీడియోస్ చాలామంది ఫాలో అవుతున్నారు, నా సీనియర్లు ఫాలో అవుతున్నారు, నా తర్వాత నా జూనియర్లు ఫాలో అవుతున్నారు. కొంతమంది సలహాలు ఇస్తున్నారు, కొంతమంది మంచి కామెంట్లు పెడుతున్నారు, లైక్స్ ఇస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్ సబ్స్క్రైబర్లకి. నేను ఇవంతా ఏదో మీకు యాక్టింగ్ చేసుకుంటూ నేనేం చెప్పట్లేదండి, ఫ్రాంక్గా మాట్లాడేస్తున్నా. అర్థమైందా? ఇప్పుడు కొంతమంది యాక్టింగ్ చేసుకుంటూ చెప్తూ ఉంటారు. నేను అలా చెప్పడం నాకు అస్సలు ఇష్టం లేదు. నేను ఉన్నది ఉన్నట్టు చెప్పేసేస్తాను, ఉన్నది ఉన్నట్టు మాట్లాడేస్తాను. ఎవరైనా బ్యాడ్ కామెంట్ పెడితే కనుక నిర్మమాటంగా హైడ్ చేసేస్తాను, నా ఛానల్కి కామెంట్ పెట్టకుండా చేస్తాను. ఎందుకంటే అవన్నీ నేను డిస్టర్బ్ అయితే నేను ప్రశాంతంగా వీడియోలు చేసుకోలేను కదా. అందుకని చెప్పి నాకు నచ్చినట్టు నా ఛానల్ని మెయింటైన్ చేసుకుంటున్నాను. కాకపోతే వీడియోలు పెట్టడానికి కొద్దిగా లేట్ అవుతుంది అంతే. ఎందుకంటే పనిలో నా వీడియోలు నేనే తీసుకోవాలి. ఒక పని చేసుకుంటూ మధ్యలో ఫోన్ తీసి కెమెరా ఆన్ చేసి తీస్తూ ఉంటే మేస్త్రి గారు ఒప్పుకోవట్లేదు. అందుకని చెప్పి నాకు వీలు కుదిరిన టైంలో, లంచ్ టైంలో ఒక్కోసారి చేస్తున్నాను వీడియోలు. చేసినప్పుడు షార్ట్ వీడియో పెడుతున్నాను. ఒక్కోసారి కుదరట్లేదు. కొత్త సైట్ ఒకటి వచ్చింది, ఆ సైట్ వల్ల కుదరట్లేదు. చూసారా ఒకసారి ఎంసీబీ లోపల అలా ఉంది. ఇంకా పూర్తిగా ఓపెన్ చేస్తాను, చూడండి. పూర్తిగా ఓపెన్ అయిన తర్వాత లోపల మీరు చూడొచ్చు. ఎప్పుడైనా మీరు చూడపోతే కనుక, అంత తెలుసుకోవాలనుకుంటే కనుక చూడండి. ఏం లేదు, అదొక క్యూరియాసిటీ. అంటే ఏదన్నా విషయం తెలుసుకోవాలనే ఇది ఉంటుంది కదా, అది ఎక్కువ ఉండటం వల్ల నేను ఇలా చేశాను. ఇదే కాదు, ఇంకా చాలా ఉన్నాయి చేయాల్సినవి. నాకు ఈ వీడియో చేయడానికే ఫ్యాన్లన్నీ ఆఫ్ చేసుకొని ఫుల్ లైటింగ్ పెట్టుకొని కనీసం ½ అవర్ టైం తీసుకొని చేయాల్సి వచ్చింది ఈ వీడియో. ఆ ఎంసీబీ కూడా పనిచేసే ఎంసీబీలే, పనిచేయని ఎంసీబీ అయితే కాదు, పనిచేసే ఎంసీబీ, కొత్త ఎంసీబీ కొన్నాను. 100 రూపీస్ పెట్టి కొన్నాను. పోయినాయి 100 రూపీస్ అని చెప్పి. అసలు ఎలా ఉంటుందో తెలుసుకుందాం, చూద్దాం, లోపల పూర్తిగా ఎప్పదీద్దాం.
ఏంటి ఎప్పుడు ఈ వైరింగ్ వీడియోలేనా అదే వీడియోలేనా అని చెప్పి మనం కొత్తగా ఏమీ చేయలేము కదా, ఆల్రెడీ మనకి తెలిసిందే. లోపల స్ట్రక్చర్ ఎప్పుడు చూడలేదు, చూద్దామని చిన్న కుతూహలం అంతే. కానీ ఫ్రెండ్స్ కొంతమంది సలహాలు ఇస్తున్నారు, థ్యాంక్ యూ సో మచ్. మీరు కొంతమంది వైరింగ్ ఫుల్ వీడియో, అసలు మీరు వైరింగ్ ఎలా చేస్తారు ఫుల్ వీడియో పెట్టండి అంటున్నారు. మ్యాక్సిమం అందరూ ఒకేలా చేస్తాం ఫ్రెండ్స్, ఫుల్ వీడియో పెడతానికి నాకేం అభ్యంతరం లేదు. కాకపోతే ఫుల్ వీడియో మీకు పెట్టాలంటే ఎలా ఉంటుందంటే ఆ స్ట్రక్చర్ మొత్తం ఒక పీపీటీ యానిమేషన్ టైప్లో చూపించాలి. ఆ వర్క్ నాకు రాదు, అందుకే నేను పెట్టలేకపోతున్నాను. చూడండి ఎంసీబీ లోపల పార్ట్స్ ఎలా ఉన్నాయో, వాటిని ఆ పార్ట్స్ని ఏమేమి అంటారో మాత్రం తెలియదు. అది మాత్రం పక్కన సైడ్కి ఉన్నది మాత్రం స్విచ్, తర్వాత లోపల మిగతా పార్ట్స్ అన్నీ అలా ఉన్నాయి. స్క్రూస్, ఒక రాగి బద్దీ లాంటిది ఉంది. వాటిని ఏమేమి అంటారో నాకు తెలియదు, నేను చెప్పలేను. చూడండి మీకు దగ్గరగా చూపిస్తా, బాగా ఒక్కొక్కటి సపరేట్గా తీసుకొని చూపిస్తాను. వాటిలో ఏమైనా అంటారు, వాటి పేర్లు ఏమైనా తెలిస్తే కనుక కామెంట్ చేయండి, నేను తెలుసుకున్నట్టు ఉంటుంది. నేను ఇప్పుడు గూగుల్లో కూడా కొట్టలేదు, లోపల ఏముంటాయి ఏంటి అని తెలుసుకోవడానికి గూగుల్లో కూడా కొట్టలేదు. కొట్టి నేను మీకు తెలిస్తే కామెంట్ చేయండి, నేను నేర్చుకుంటాను. లేదు మీరు తెలుసుకోవాలని ఇది ఉంటే కనుక మీకోసం నేను సెర్చింగ్ చేసి దాని ఒక్కొక్క పార్ట్స్ని మళ్ళీ వీడియో తీసి పెడతాను. పెద్ద వీడియో పెట్టను, ఈసారి షార్ట్ వీడియో అని పెడతాను. మీకు ఎవరైనా కావాలంటే చెప్పండి, ఖచ్చితంగా వాటి గురించి పూర్తిగా తెలుసుకొని పెడతాను. ఓకే, ఇప్పటి వరకు ఈ వీడియో చూస్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్. ఎందుకంటే నేను ఈ లాంగ్ వీడియోలు అసలు సాధ్యమైనంత వరకు పెట్టను, ఎందుకంటే లెంతీ వీడియోలు పెట్టాలంటే చాలా ఎడిటింగ్ చేయాలి, చాలా వీడియో తీయాలని చెప్పి నేను మ్యాక్సిమం షార్ట్ వీడియోలో పెడతాను. లాంగ్ వీడియోలు పెడతానికి అసలు అవ్వదు నాకు, ఎందుకంటే చాలామంది 3 బెడ్రూమ్ ప్లాట్ వైరింగ్ మొత్తం చూపించన్నారు. ఆల్రెడీ ఒకటి చేశాను కానీ సరిగ్గా చూడలేదు, ఎవరు నచ్చలేదు అనుకుంటా. ఎందుకంటే కలర్ఫుల్గా ఉండదు, అది కలర్ఫుల్గా చేయాలి అంటే అంత వర్క్ నాకు రాదు వీడియో ఎడిటింగ్లో. అందుకని నాకు నచ్చింది నేను పెట్టేశాను. ఒకసారి చూడండి, ఎవరైనా వీలైతే 3 బెడ్రూమ్ ప్లాట్ వైరింగ్ ఎలా చేస్తామని చెప్పి ఒక వీడియో పెట్టాను. అంత కలర్ఫుల్గా ఉండదు, ఒక మోస్తారుగా ఉంటుంది, చూడండి. ఓకే, చూశారు కదా ఎంసీబీ ఎలా ఉందో కామెంట్ చేయండి, లైక్, షేర్, సబ్స్క్రైబ్.